హలో గాయస్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ ఇప్పుడు మార్నింగ్ అయితే అయిపోయింది, సండే మార్నింగ్. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము బయలుదేరిపోతాం డైరెక్ట్ గోవా రౌండ్ అబౌట్ ఇక్కడ నుంచి 530 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, బట్ 13 అవర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసి బయలుదేరిపోతాం. సో మా రాజారెడ్డి కిందకి వెళ్ళాడు, ఇప్పుడు లగేజ్ అని కింద తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరిపోతాం డైరెక్ట్ ఇక్కడ నుంచి సోలాపూర్లో మా కొలిగ్ ఒక అబ్బాయి ఎక్కుతారు బెట్టల్జీ, అక్కడ పికప్ చేసుకొని డైరెక్ట్ ఇంకా అక్కడికి నుంచి గోవా అయిపోతాం. ఓకే, లెట్స్ గో. చెక్అవుట్ అయితే చేస్తాం, బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు దగ్గర ఉన్నారు, అక్కడికి అయితే వెళ్ళి సంతోషాన్ని పికప్ చేసుకుని ఇంకా బయలుదేరిపోతాం. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ నుంచి గోవా వచ్చేసి 530 కిలోమీటర్స్ అరౌండ్ చూపిస్తుంది, బట్ 13 అవర్స్. 530 చూపిస్తుంది. 716 అంత వస్తుంది. అవునా? భయా సోలాపూర్ ఇందా నేను చూసా 530. ఇక్కడ నుంచి సోలాపూర్ 300, సోలాపూర్ నుంచి విట్లలూరు 80 కిలోమీటర్లు. బిజాపూర్ వెళ్ళాలి. బిజాపూర్ నుంచి అక్కడికి. ఓకే, ప్లాన్ చిన్న చేంజ్. వయా సోలాపూర్ అండ్ బిజాపూర్ వెళ్తాం. సో అక్కడ 700 కిలోమీటర్స్ సొంతంగా వస్తుంది. సో రౌండ్ అబౌట్ ఇప్పుడు బయలుదేరాం పదా. మ్యాప్ ఓకే, కంటిన్యూ చేస్తాం మళ్ళీ వీడియోని. మేము హోటల్ స్టే చేసింది కూడా నీకోండి, ఇదే డిఎల్ఎఫ్ సైబర్ సిటీ, డిఎల్ఎఫ్ రోడ్లోనే మేము స్టే చేసాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయింది, బయలుదేరాం. చూద్దాం మరి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మనం చూద్దాం. తెల్లారు మన సూర్యరావు గారు కూడా పలకరించేస్తున్నారు, వచ్చారు బయటికి మన సూర్యరావు గారు కూడా. R1 బాబా హైదరాబాద్లో మంచి చూడండి దొరుకుతాయి. చిన్నగా ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం. బ్రేక్లో బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. మహేంద్ర ప్యారడైజ్లో బ్రేక్ఫాస్ట్ చేసి
టోల్ గేట్ నెంబర్ 4 అడ్యూడ్. ఎక్కడా వదలట్లేదు మనల్ని. బీజాపూర్ వెళ్తున్నాం. బీజాపూర్లోని విఠల్జీని పికప్ చేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ అట. రౌండ్ అబౌట్ ఇంకా మనోడు ఒక 70 కిలోమీటర్స్ ఒక్కొక్క స్టోర్ నుంచి సిటీలో కూడా మినిమం ₹1,00,000 మనోడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. విజయపూర్ ఇది 5% కమిషన్ ఉంది కదా. అక్కడైతే మా విఠల్జీని పికప్ స్టార్ట్అప్ లాగానే కదా. దాన్ని ఎక్కడో ఇక్కడ చిన్న షాప్ లంచ్ ప్రిపేర్ చేశాడు. ఇడ్లీ దోశ వేసి స్టార్ట్ చేసేది. ఇష్టపడుతున్నారు కూడా ఫ్రాంచైజ్ తీసుకుంటానికి జనాలు. అంటే బాగా టైం డెవలప్మెంట్ చేస్తారు. In 300 meters, turn left onto National Highway 52. టోల్ గేట్ నంబర్ 5. సాయంత్రం ఎక్కి ఎవరన్నా ఆపుతున్నావురా? ఇప్పుడైతే మేము కర్ణాటక బార్డర్ మళ్ళీ ఎంటర్ అయిపోయాం. మహారాష్ట్ర బార్డర్ నుంచి కర్ణాటక బార్డర్. ఇక్కడ ఉంది సార్. బయట కొట్టించుకుంటున్నాడు కదా. విజయపూర్ 51. డ్యూడ్ అలాగంటే ఇది వైజాగ్ బెంగళూరు వెళ్ళానా ఈ రూటే. బెంగళూరు వెళ్ళానా ఈ రూటే. విజయపూర్ సిటీలో ఎంటర్ అయిపోయాం. మా విఠల్ గారి ఇంటి దగ్గరికి వెళ్దాం. పర్లేదు వాయిస్ అవుట్ అవ్వచ్చు. ఇలాగ వెళ్దామే సార్. ఇలాగలగలగల చక్రాలు చూపి అటు వెళ్ళాలి సార్. ఆ రూట్కి వెళ్ళాలి. ఆ రూట్కి వెళ్ళాలి సార్.
ఇదేదో స్వీట్ ఉంది, కేక్ ఉంది. బేకరీ ఏదో స్వీట్లు ఉంటాయి ఉండవా? భలే ఉన్నాయి ఇక్కడ ఆటో కేసింగ్స్ అని భలే ఉన్నాయి ఇక్కడ హార్డ్ కేసింగే దీనికి హార్డ్ కేసింగ్ లాగే భలే ఉన్నాయి కదా. ఇక్కడ గంటన్నర. మీరు సోలాపూర్ నుంచి బిజాపూర్ బిజాపూర్ ఈ రోడ్కి గోవా రోడ్కి వెళ్తే బిజాపూర్ నుంచి 307 కిలోమీటర్స్. అయితే కొంచెం ఎందుకంటే సింగిల్ రోడ్ బిజాపూర్ నుంచి టోటల్గా సింగిల్ రోడ్. టోల్ గేట్ నెంబర్ 7 బిజాపూర్ తర్వాత టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్ నెంబర్ 7 హైదరాబాద్ టు గోవా మధ్యలో. ముల్వాడ్ టోల్ గేట్. ఇక్కడ నుంచి ఇంకా రౌండ్ అబౌట్ 200 కిలోమీటర్స్ ఉంది. రోడ్ అంతా అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో. నైట్ రౌండ్ అబౌట్ వెళ్ళేసరికి 8:14 చూస్తుంది. ఇంకా 9 అనుకున్నాం. చూద్దాం మరి ఏ టైం బసవేశ్వర. ఏంటిది? బెంగళూరు పైకి
ఇంకా ఇప్పుడు జర్నీ వచ్చి రౌండ్ అబౌట్ 120 కిలోమీటర్స్ అయితే ఇంకా ఉంది. బట్ టైం అయితే చాలా పడుతుంది. జర్నీ అయితే మామూలుగా అయితే 2 అవర్స్లో చేసేయచ్చు. ఇది చూద్దాం ఎంత టైం పడుతుంది టైం చూద్దాం. వెల్కమ్ టు दुर्गादेवी मंदिर. वो अभी इधर से कौन सा कमला स्ट्रेट सर्किल होके सीधा जाने का. In 200 meters, turn left onto Fort Road. ఇది మిలిటరీ వాళ్ళు పెట్టేసుకున్నారు. అది మిలిటరీ వాళ్ళు తీసుకున్నారు దాన్ని. Left onto Fort Road. इधर मुस्लिम का कोई नहीं दिखता ना. इधर कित्तूर रानी बेंगलुरु रहे नहीं. Turn right to stay on Fort Road. ये गलत रास्ता पकड़ा रे. गलत है. हाँ. मैं वही बोला राइट. नीचे जाने का. फिर भी पीछे कट हो गया. Mahavir Road for 800 meters. कट हो गया. ठीक है चलो. चलिए इसका भी रूट ले लिया. नीचे से जाने का. बस थोड़ा ही हुआ बस. चलेगा चलो. 6 किलोमीटर बोला वो. इंजुजोड़ा क्या देख इधर In 200 राजेश जी meters, at the पूरा roundabout, मार्केट एरिया. left onto Khanapur Road. टी कॉफी वगैरह चल गाँव. अरे चाय के लिए रुको भाई. चाय उस साइड है बालू. इस साइड में क्या कपड़ा का दुकान है. हाँ भाई चाय का दुकान ऐसा मत करो यार. इधर बाजू में रखना इधर. ऐसे जा सकते हैं ना. क्रॉसिंग है इधर. जाएंगे हाँ. नहीं ओनली बीर पीने का. पंडित जी बराबर लिखा है. तो लेफ्ट साइड में बता पापा किधर भी घुस. भारत रत्न है ना उनका. विरोधी. బాల్ సార్ అక్కడ గోవా వెళ్ళిన మన దగ్గర స్టూడియో ఉంటే వెళ్దాం సార్. ఇవి ఉన్నాయి వెట్ వైప్స్. వెట్ టైప్స్ అది సన్ స్క్రీన్ కోసం. అది మనకి ఎండాకాలం కోసమే. సన్ స్క్రీన్ తీసుకో. SPF 50 గా 60 తీసుకోండి. SPF 50 ఇస్తున్నాడు షారూమ్ లో వైప్స్. ఒక ప్యాకెట్ లో 10 వైప్స్ ఉంటాయి. టీ బ్రేక్ అయితే తీసుకున్నాం ఇక్కడ. టీ బ్రేక్ గురించి ఆగాం ఇక్కడ. టీ పాయింట్ క్యాటల్ పట్టుకొని బాబాయ్ అయితే నిల్చున్నాడు ఇక్కడ. ఆల్రెడీ 5:30 అవుతుంది కదా. 5:30. సో టీ బ్రేక్ తీసుకున్నాను. టీకి అయితే ఆగాం. అరే భాయ్ చాయ్ మంగావు చాయ్. బాబా బెల్లం టీ చాలా బాగుంది అసలు. బెల్లం టీ మా భయ్య కూడా తాగారు. జల్దీ మేము ముగ్గురు అయితే సార్ నేను మీ ముగ్గురు అయితే టీ తాగుతున్నాం. మా రాజా అయితే కాఫీ తాగుతున్నాడు. ఏడు మా రాజా పేడపోయాడు. సూర్యరావు గారు ఇంకా తొంగి చూసేస్తాను అలా.
ఇక్కడ జస్ట్ పడినట్టుంది, వర్షం అయితే పడినట్టుంది జస్ట్. టీ బ్రేక్ అయిపోయింది, బయలుదేరి ఇక్కడ నుంచి కరెక్ట్ 100 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి పనాజీ లైక్ గోవా. కరెక్ట్గా 1 గంట తర్వాత ఆగిపోయింది. పనాజీ వెళ్ళడానికి మనకి గోవా వెళ్ళడానికి 3 hours అని చూపిస్తుంది, బట్ మ్యాక్సిమం 2 hours వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. నెంబర్లో ఏం చూద్దాం. ఏసీ ఆన్ చేసినప్పుడు స్టార్ Left इधर से. नहीं जाने का बोल रहे हो? हाँ? अभी ये गाड़ी है राव साहब भारी बारिश आया यार. 3 साल हो गए. हुबली से चाबी मिला, उसको बस में रख के पनाजी ओके. 8,000 नया चाबी बनाया, वापस गाड़ी लेके हाँ, आया. वो होता है ना. अभी 10 दिन का पहले आया वो बोला आप खानापुर से जो अच्छा रूट है घाट सेक्शन, घाट तो थोड़ा रहेगा 10-15 किलोमीटर. ये रूट किधर नहीं मिलता था. मस्त है यार एकदम. पनाजी हाँ दिखाया उधर का इसका बस 20 किलोमीटर डिफरेंस आ रहा है. ఎన్నింటికి అస్సాంలో ఎప్పుడు వాళ్ళ ఆఫీసర్లు ఉండరు సార్, కానీ ఎన్నింటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేదారండి. అంటే కింద సంవత్సరం స్పీడ్గానే ఇచ్చారు, స్పీడ్గానే చేశారు. శ్రీనివాసాలు వచ్చినప్పుడు అయితే వెయిట్ చేయి, మీటింగ్ ఉంది వెయిట్ చేయి. మధ్యాహ్నం ఫారెస్ట్ రైల్వే ట్రాక్ గోవా ట్రైన్ అనే రూట్. ఐపీఎల్ అదే యాక్టివేషన్. ఎయిర్టెల్ యాక్టివేషన్ బాగుందండి సిగ్నల్ అది. మరి ఎందుకు మార్చలేదు ఇప్పుడు?
4 kilometers. Oh, hello भैया. कुछ नहीं वो मक्की है. అర్థమైతే ఈ రూట్ అంతా ఫారెస్ట్ రూట్ అవుతుంది. రైల్వే గేట్ వచ్చినట్టుంది ఇక్కడ. రైల్వే ట్రాక్ వచ్చింది మళ్ళీ. जीजे गुजरात કેમ છો? રોટલી ખાઈ છો? रोटली खाई छो. કેમ છો ફાવડે? ट्रेन रूट अच्छा रहेगा लेकिन ఇది ఇంకా ఇల్లు నువ్వు రన్ అవుతుంది ముందర ఎంత ఉంది నాకు అనిపోయినట్టుంది. ఇది ఇల్లునే ఎలా కుట్టారు అడ్డు పరిస్థితి ఏంటి అది ఎక్కువే ఉంది. ఇక్కడ ఒక రెడ్ ఉంది, ఇక్కడ ఇంకా రెడ్ ఉంది. పోస్ట్ దగ్గర చూడండి ఎంత లైన్ ఉంది పూర్తిగా. చెక్ పోస్ట్ దగ్గర पेट्रोल जी నేను కిరణ్ సార్ బర్త్డే కేక్ తీసుకోవడానికి ఇలాగే ట్రాఫిక్ ఉండిపోయింది. कैपिटल जी कितना दूर ट्रैफिक के దేనికి వెళ్ళారు? वो काफी हम घूमते हैं ना उधर से वो टर्निंग में शर्मा शर्मा होटल में आगे जाना है. हम लोग उधर केक लेने के लिए ఏ బాబోయ్ ఏ సార్ ఎంతదో అందుకనే రెడ్గా ఉంది మీకు. ఇప్పుడు అయిపోయింది రెడ్, ఇంకా ఆరెంజ్కి వచ్చాం. ఇప్పుడు వద్దు ఇప్పటికి వెళ్తారు వీళ్ళు. తెల్లారిపోయింది. ఆడ అందుకే దిగి ఎక్సర్సైజ్ చేసుకుంటాం. పక్క నుంచి వెళ్ళి ఓవర్టేక్ చేయడానికి కూడా లేదు వీళ్ళు. తన్నేస్తుంది. वो बस जा रहा देखिए ऐसे ही जाएगा. ఇది లాస్ట్. బాప్ రే బాప్ ఇతనా బడా లైన్. కర్ణాటక అక్కడ చెక్ పోస్ట్ చూసాం కదా, ఇది ఒక ఇక్కడ చెక్ కూడా పోస్ట్. అక్కడ దాకా ఉండేది ట్రాఫిక్. ఐ థింక్ ఇది గోవా దగ్గరలో ఉంది చెక్ పోస్ట్ అనుకుంటా. చూడండి ఇల్లు లారీలు అయితే ఆగే. ఏ డ్యూడ్ అది లెవెల్ చేసుకుంటుంది. Level? నువ్వు అటు ఇటు బెండ్ చేస్తే బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్. అంటే ఇప్పుడు మీ వీడియో పోగదు అటు ఇటు. గ్రావిటీ ప్రకారం అది లెవెల్ తీసుకుంటుంది. ఫోన్ గ్రావిటీ, ఎర్త్ గ్రావిటీ ప్రకారం అడుగుతుంది. నాకు ఇక్కడ షేక్ ఇది అవుతుందా ఆ వీడియో మన లాస్ట్ చూసినప్పుడు షేకింగ్ ఉన్నది అనమాట. ఓకే అయిపోయింది రెడ్. అయిపోయింది. థ్యాంక్ యూ వచ్చారు రాసరికి. వెల్కమ్ టు గోవా. లేదు లేదు అవ్వలేదు. అక్కడ అక్కడ బోర్డు ఉంది సార్. ఘాట్ కంప్లీట్. డేంజరస్ గోస్లో ఇంకా పెద్ద కరువు ఉంది వాళ్ళు. అక్కడ థ్యాంక్ యూ ఫర్ విజిట్ ఇదని అన్నారు. పోస్ట్ అయితే వచ్చింది ఇక్కడ. ओ अंकल का पीछ किधर गया? अंकल का रहने के लिए क्या अंकल का वो किधर तो उधर उसका रहेगा उधर. ये यार अरुणाचल है.
यार एयर बोल तो होना चाहिए। ये डीजल कम क्यों नहीं हुआ? हाफ टैंक उधर ही दिख रहा है। ये सर। हम कैसे होगा बोले तो ये इतना आया गाड़ी स्पीड होंडा, जाएगा तो कोलोन, जाता है पनाजी स्ट्रीट, स्टेट होंडा दूध सागर, मालूम है हाँ కిలోమీటర్లు ఎన్ని ఉన్నాయి చూడండి దీని నుంచి మొత్తం 1394 సారీ 1394 అంటే దాంట్లో 20 1972 1376 77 చూసాను ఇప్పుడు ఆయిల్ చూసినా ఎంతసేపు వచ్చిన పని లెఫ్ట్ మరో लेफ्ट है वो गया ना गाड़ी वो लेफ्ट में जाना है रश को ये हाँ लेफ्ट ఇక్కడ నుండి 5 కిలోమీటర్ మళ్ళీ రైట్. ఇంకొక 25 కిలోమీటర్స్ అమ్మా అట్లా రీచ్ అవుతాం. బా భలే ఉన్నాయి బా అదే ఎలా ఉండే ना घर देखो कैसा है बढ़िया है కాంపౌండ్ వాల్స్ లారీతో గుద్దిన పార్ట్. ఇదర్ ఇదర్ కిదర్ లెఫ్ట్ లెఫ్ట్. తిప్పాల్సింది సార్ సార్ వచ్చాక ఇంకెందుకు రైట్ స్పీడ్ బ్రేక్ రా చూడండి సార్ మళ్ళీ बराबर है हाँ बराबर हाँ बराबर सीधा दबाओ यही वो राइट साइड में है मगर यू टर्न
बड़ा होटल पकड़ा है। इधर से घुसो घुसा दीजिए तुम्हारा मन से। नहीं तो आगा इधर ही है ना मगर पार्किंग ढूंढना पड़ेगा ना बाबा। మొత్తానికైతే హోటల్ చేరిపోయాం ఇగోండి ఇదే మా హోటల్ सूर्य अभी चालू है क्लोज हो गए भाई साहब स्टूडियो क्लोज हो गया अभी क्लोज होगा अभी तक नहीं हुआ హోటల్ హెచ్కి హోటల్ ఇది ఇదే మన రూమ్ ప్లేస్ ఇదే ఓకే కీ పెట్టేసాం బా బ్యూటిఫుల్ అమ్మా ఏ భయ్య ఆల్రెడీ మన లోపల ఉన్నారు దిస్ ఇస్ మై బ్యాడ్ సూపర్ కదా హైలైట్గా ఉంది రూమ్ అయితే ద హెచ్క్యూ హోటల్ ఈ హోటల్ పేరు వచ్చి ద హెచ్క్యూ సూపర్ 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 చూసారు కదా రూమ్ అది కూడా జర్నీ అది కూడా తప్పకుండా చూడండి ఫుల్ వీడియో మీరు తప్పకుండా చూసినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మళ్ళీ ఇలాంటి ఇంకొక రిటర్న్లో వెళ్ళేటప్పుడు కూడా మీకు వేరే రూట్లోనే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను ఓకే మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం టిల్ దెన్ బాయ్